మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీడియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్ష. అధికారులు రాజకీయ ఒత్తిడులకు లొంగనవసరం లేదని స్పష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎంపీ హర్షకుమార్. దేశంలో ఎక్కడా జరగని భారీ స్కాములు రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆరోపణ. జగన్ విస్మరిస్తున్న పథకాలతో ముస్లింలు ఆర్థికంగా నష్టపోతున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. జగన్ చెప్పిన మాటలను నమ్మి ఓట్లు వేసే నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆగ్రహం. పచ్చని పల్లెలకు సైతం వదలని కరోనా మహమ్మారి. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో తొలి కరోనా కేసు నమోదు. హైదరాబాద్ బేగం బజార్లో 2.25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. డీటెయిల్స్ చూస్తే విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న భద్రత లేదని చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలోని పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు వాటి నివారణ చర్యలపై VMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, GVMC కమిషనర్, నగర పోలీస్ కమిషనర్, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులు, పరిశ్రమవేత్త పాల్గొన్నారు. పరిశ్రమల నిర్వహణ విషయంలో ఆయా సంస్థల యాజమాన్యాలు నిబంధనలను అమలు చేసే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. అధికారులు పరిశ్రమలతో పాటు పర్యావరణపై దృష్టి సారించాలని, అధికారులు రాజకీయ ఒత్తిడులకు లొంగనవసరం లేదని స్పష్టం చేశారు. పరిశ్రమలు 3 కేటగిరీగా గుర్తించామని, రెడ్ జోన్లో 390, ఆరెంజ్ జోన్లో 319, గ్రీన్ జోన్లో 172 పరిశ్రమలు ఉన్నాయని చెప్పారు. నిబంధనలు అమలు చేసేలా కమిటీలను వేయడం జరిగిందని చెప్పారు. స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశామని తెలిపారు. 1959, 2011లో కూడా అమలు చేశాం. మరి తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే బాయిలర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మీరు స్టాండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. జనరల్గా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కొంతమందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే మీరు బయట అవుట్సోర్సింగ్ పీపుల్ అయినా ఎంగేజ్ చేసుకుని, యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ కానీ IIT ఎక్స్పర్ట్స్ని కానీ ఎంగేజ్ చేసుకుని ఈ బాయిలర్స్ని కూడా మీరు ఫ్రీక్వెంట్గా కనీసం సంవత్సరం ఒకసారి విజిట్ చేసి వాళ్ళ రెన్యువల్ ఇచ్చే ప్రాసెస్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ బాయిలర్ స్పెషల్లో కూడా మరి వాళ్ళని స్ట్రిక్ట్గా ఉండమని చెప్పడం కూడా జరిగింది. జిల్లా అంతా కూడా 523 బాయిలర్స్ ఉన్నాయని ఇచ్చారు వాళ్ళు. వాటిలో యాక్టివ్గా ఉన్నాయి 474 ఉన్నాయి, 49 బాయిలర్స్ వాటిలో అని చెప్పారు. ఇది బాయిలర్కి సంబంధించి. మరి వీటన్నిటికంటే ఇంపార్టెంట్ మనందరూ తెలుసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మొన్న కూడా LG పాలిమర్ సిస్టంలో కూడా దానికి సరైన అనుమతులు లేవని కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ ఫ్యాక్టరీ కూడా NGT అని ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, వాళ్ళు 50 కోట్లు పెనాల్టీ కూడా వేయడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మనందరికీ ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడే ప్రజలు కానీ, మీడియా కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు మనం స్పందిస్తాం. కానీ న్యాచురల్గా మనం అదొక పార్ట్ అని మనం అనుకోం. ఈరోజు మనందరూ ఇక్కడ కూర్చున్నాం, మనందరికీ 2 రోజులు భోజనం లేకపోయినా బతకాలి, 2 రోజులు నిద్ర లేకపోయినా బతకాలి. ఒక 2 నిమిషాలు గాలి ఆగిపోతే మాత్రం ఫినిష్ అయిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అన్ఫార్చునేట్గా దాంట్లో ఏంటంటే కొంత సిబ్బంది తక్కువ ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకంత ఎక్స్పెక్టేషన్ లేదు ఈ పొల్యూషన్ అనేది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది మళ్ళీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ రాదు, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఆ సంబంధిత శాఖ మంత్రి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాలని అనుకున్నాం, కలెక్టర్ గారిని కూడా. వాళ్ళు ఎక్కడా కూడా మీరు కూడా చూశారు, మీరు కూడా 30 ఏళ్ళ నుంచి విశాఖపట్నం ఎప్పుడు కూడా పొల్యూషన్ కంట్రోల్ నిబంధనలు పాటించట్లేదని గత 30 సంవత్సరాల్లో ఒక పరిశ్రమ కూడా మనం యాక్షన్ తీసుకున్నది లేదు. అంటే ఏదైనా జరిగినప్పుడే మనం వాళ్ళ మీద సస్పెండ్ చేయడం, యాక్షన్ తీసుకుంటాం, కంపెనీ పంపించడం జరుగుతుంది. కానీ అందుకే మేమేం చెప్పామంటే తప్పనిసరిగా రాజకీయాలకి, పార్టీలకు అతీతంగా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి అతీతంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాత్రం నిక్కచ్చిగా పనిచేయాలి. అందుకని మనం ఒక అధికారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది.
వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క పేదలకైనా ఇళ్లు కేటాయించగలిగారా అని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ 60% ఎస్సీలకు ఇళ్లు కేటాయించాలని నిబంధన ఉన్నప్పటికీ దాన్ని విస్మరించారని ఆరోపించారు. దళితులను నిలిచివేయాలనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని ఆశించిన వాళ్లకు భంగపాటు తప్పడం లేదని చెప్పారు. దేశంలో ఎక్కడా జరగని భారీ స్కాములు రాష్ట్రంలో జరుగుతున్నాయని అన్నారు. గ్యాస్ ఏరండి మహేంద్రవాడ గ్యాస్ ఏరా సార్ అతను కూడా కోడికెత్తులా కూడా లేదండి. పంచాయతీ తీర్మానం చేసి కాష్టాలకి దూరం ఎవరు చేయించారు? ప్రభాకర్ గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాన్ని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నిర్వర్తం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ పథకాలను తొలగిస్తున్న ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిందని చెప్పారు. గత ఎన్నికల సమయంలో 43 లక్షల మంది ముస్లింలు జగన్ చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే నమ్మకాన్ని వమ్ము చేశారని ఆరోపించారు. కనీసం ఉన్నత చదువులు కూడా చదవలేని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. గతంలో పండుగ సమయంలో రంజాన్ తోఫాను అందించామని గుర్తు చేసిన ఆయన జగన్ విస్మరిస్తున్న పథకాలతో ముస్లింలు చాలా వరకు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. పథకాలన్నింటి కూడా పాత్ర వేశారు. ఎన్ని పథకాలకు పాత్రలు వేశారో ఈరోజు ఒకసారి మీరేమో చూడొచ్చు. ఏవంటే సంవత్సరాన్ని బడ్జెట్లో 2000 కోట్లు పైన పెట్టానని చెప్పి చెప్తారన్నమాట. కానీ వారు పెట్టిన పథకాలన్నీ కూడా, చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలన్నీ కూడా నామరూపాలు లేకుండా చేసి కేవలం నవరత్నాలకే పరిమితం అవుతా నేనని చెప్పేసి నవరత్నాల్లో ఖర్చు పెట్టిన డబ్బు కూడా ఈ బడ్జెట్లో నుంచే అని చెప్పేసి చెప్తారన్నమాట. అతను పెట్టిన బడ్జెట్ $43 లక్షల మంది ముస్లిమ్స్ ఉండే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని నమ్మి అత్యధిక శాతం ఓట్లేమో అతన్ని వేసి గెలిపించి ముస్లిమ్స్ రుణం తీర్చుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కోటి ఆశలతో అతన్ని గెలిపించడం జరిగిందన్నమాట. మరి వచ్చిన వెంటనే మనం చూసాం, ఏదైతే చంద్రబాబు తెచ్చినటువంటి పథకాలని అటకెక్కించడమే కాకుండా స్వయం ఉపాధి పథకాలని ముఖ్యంగా, ఎందుకంటే ఈరోజు ఒకటి చెప్పాలి ముస్లిమ్స్ కోసం, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళ లైఫ్ని ఎలివేట్ చేయాలి, వాళ్ళు ఒక బిజినెస్ మ్యాగ్నెట్స్గా తయారు చేయాలని చెప్పేసి వారి ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందుకోసం చెప్పి ఏదైతే సచార్ కమిటీ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారంగా అనుగుణంగా ముస్లిమ్స్ యొక్క కష్టాలేంటి, వాళ్ళ చదువులేంటి, వాళ్ళ పోవర్టీ లైన్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఏ రకంగా వాళ్ళని అభివృద్ధి చెందిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన చేశారన్నమాట. ఈరోజు పోవర్టీ లైన్ అని మన రాష్ట్రంలో సుమారు 31% ఏమో ముస్లిమ్స్ పోవర్టీ లైన్ పేదవాళ్ళని చెప్పేసి, ఏదైతే వరల్డ్ మీడియం పోవర్టీ లైన్ ఉందో దానికంటే తక్కువగా ఉన్నారని చెప్పేసి 31% ముస్లిమ్స్ అని చెప్తారన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ హిందూస్లోనైతే 35%, ఓబీసీలోని హిందూస్ అయితే 21%, జనరల్ కేటగిరీలో హిందూస్ అయితే
8.7 ఎవరైతే క్వారంటైన్లో 14 రోజులు గడిపి ఇంటికి వెళ్లిపోయేటప్పుడు వారి దారి ఖర్చులకు 2,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారని, ఎవరికైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. చాలా మందితో మాట్లాడాక తెలిసిందేమిటంటే వెళ్లిపోయేటప్పుడు 100 రూపాయలు ఇస్తున్నారని, మిగతా 1900 ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అవి కూడా ఇచ్చేసినట్టు రాసుకుంటున్నారని అన్నారు. కరోనాలో ఎవరినైతే క్వారంటైన్ సెంటర్లో పెడతారో వాళ్ళందరికీ కూడా భోజనాలు మేమే పెడతామని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. దానికి 500 రూపాయలు భోజనానికి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దానికి ఏం భోజనం సప్లై చేసి ఒక క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈవేళ దానికి పెద్ద మెనూ మీరే ఇచ్చారు. మెనూ ఈ మెనూ మేము ఇస్తామని, ఈ మెనూ చూస్తే జనం నవ్వుకుంటున్నారే. ఎంత పెద్ద మెనూ ఇచ్చావు? ఆ మెనూ చూస్తే మీరు ఎటకారంగా ఇచ్చారా, ప్రజల్ని ఎటకారం చేయడం కోసం ఇచ్చారా, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రజలు కూడా ఆలోచించేవాళ్ళు. ప్రజలకు అంతా తెలిసి ఇంత మెనూ ఇస్తున్నారు, ప్రజలకు ఎవరికి తెలుసా? ఇక్కడ మా నాయకులు ఇంతమంది ఉన్నారు, ఎవరికైనా ఈ మెనూ తెలుసా? అంటే ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు మీరు? అన్ని విషయాల్లో మోసం చేస్తున్నారు ప్రభుత్వ పరంగా. మరి కరోనా టైంలో కూడా ఇటువంటి సీరియస్ విషయాల్లో కూడా మోసం చేయడం ఎంతవరకు జరగమండి? చూడండి, ఇక్కడ ఉదయం అట 2 ఇడ్లీ అట, 2 గారెట, గోధుమ రవ్వ ఉప్మా అట, మైసూరు బజ్జీ 2 అట, తెల్లరవ్వ ఉప్మా అట, పూరి 2 అట, టమోటా బాత్ 1 అట, పునుగులు 2 అట. రోజు విడిచి రోజు ఈ మెనూ ఇస్తారట. ఎక్కడైనా ఇస్తున్నారండి? హాస్పిటల్లో వరస్ట్ భోజనం పెడుతున్నారు, వరస్ట్ టిఫిన్ పెడుతున్నారు. ఎక్కడైనా ఇస్తున్నారా? ఈ విధంగా మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? 500 రూపాయలు ఇస్తా అంటున్నారు. ఎక్కడ నిన్న క్యాంటీన్లో అందరితో మాట్లాడాను. ఏమో సరిగ్గా భోజనం బిల్లు ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వమంటారు సార్ అని అడుగుతున్నారు వాళ్ళు. మేము అంతా వెళ్ళి అడిగితే బిల్లు పెట్టండి అన్నారు, పెట్టాం, అయినా ఇవ్వలేదు. మీరు ఎక్కడ అప్పు చేసి ఎక్కడ పెడతామని మేము పెట్టగలమండి అని వాళ్ళు అంటున్నారు. రెండోది మధ్యాహ్నం భోజనం అట. ఇది నేను చెప్పిన టిఫిను. ఈ మధ్యాహ్నం భోజనం బాయిల్డ్ ఎగ్స్ అట, స్వీట్ అట, ఫ్లేవర్ రైస్ అట, పప్పు అట, కూర అట, వేపుడు కూర అట. పచ్చని పల్లెలను సైతం కరోనా మహమ్మారి వదలడం లేదు. కొందరి అజాగ్రత్త వలన గ్రామాలు సైతం కరోనా కోరల్లో చిక్కుకుంటున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు బలభద్రపురం గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. స్థానికంగా కాపుల వీధిలో ఉండే ఒక యువతికి ఈ కేసు నమోదైనట్టు అధికారులు నిర్ధారించారు. ఇటీవలే తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె భర్తకు టెస్టులు నిర్వహించగా పాజిటివ్ రావడంతో అనుమానంతో ఆమెను కూడా కోవిడ్ టెస్టులు చేయించగా పాజిటివ్ అని తెలిసింది. దీంతో గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు కరోనా నీడపడిన గ్రామం బలభద్రపురం గ్రామం ఉంది. అయితే తాజా కేసులో గ్రామస్తుల ఆందోళన నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో పాటు గ్రామం అంతా పారిశుద్ధ్య సిబ్బంది శానిటైజేషన్ నిర్వహించి ఆ ఏరియాను రెడ్ జోన్గా గ్రామ సచివాలయ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా గ్రామ ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, విధిగా మాస్కులు ధరించాలని, అలాగే కరోనా వైరస్ గ్రామం అంతా వ్యాప్తి చెందకుండా ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని గ్రామ సచివాలయ అధికారి నరేంద్ర ప్రజలను కోరారు. చూడండి, మొత్తం కొట్టండి. ఏమైంది? కారం తెచ్చుకుందాం. ఎక్కువ వేసుకోవటండి, ఏం పర్లేదు. ఆ వీధే మెయిన్. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో కోవిడ్ పరీక్షలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో పరీక్షల కోసం వచ్చిన ప్రజలకు నిరీక్షణ తప్పలేదు. కొత్తపేటలో సంజీవిని బస్ ద్వారా నిర్వహించే కోవిడ్ పరీక్షల కోసం భారీగా తరలివచ్చిన ప్రజలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షలను నిర్వహించడం లేదని అధికారులు ప్రకటించడంతో ప్రజలు క్యూ లైన్లోనే వేచి చూశారు. అయితే కోవిడ్ విజృంభణ నేపథ్యంలో అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజుల్లో సెండ్ ఆర్ట్పై ఆసక్తి పెరుగుతోంది. ప్రజల్లో పలు అంశాలపై అవగాహన పెంచేలా పలువురు కళాకారులు తమ ప్రతిభను చాటుకోవడంతో పాటుగా కరోనా వైరస్ లాంటి ప్రమాదకర వైరస్పై తమదైన శైలితో అవగాహన కల్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఓ కళాకారుడు ఇసుకతో కరోనాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కరోనా ముప్పు నుంచి స్వీయ రక్షణ పొందేలా మాస్కులను ధరించాలని కరోనా సైకత శిల్పం ద్వారా తెలియజేశారు. కళాకారులు చూపించిన ప్రతిభను స్థానికులు అభినందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలువురు సూచిస్తున్న అంశాలను అనుసరించాలని కోరుతున్నారు. విజయనగరం జిల్లాలో మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఆవు కొనుగోలు విషయంలో గజపతి నగరం ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య అనే వ్యక్తి పైడితల్లి అనే వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో పైడితల్లి భార్య పట్ల రామచంద్రయ్య అగౌరవంగా ప్రవర్తించాడంటూ పైడితల్లి రామచంద్రయ్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో పైడితల్లిపై రామచంద్రయ్య దాడికి దిగి హత్య చేసి నిందితుడు లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెట్టువలస అనే గ్రామస్తుడైనటువంటి పోయి రామచంద్రయ్య ఇలియాస్ రామచంద్ర అనే వ్యక్తి ఆంధ్ర గ్రామానికి చెందినటువంటి సప్పాల పైడితల్లి దగ్గర కొన్నాళ్ళ క్రితం ఆవు కొని అడ్వాన్స్ కింద దాదాపు 6,000 రూపాయలు ఇచ్చినాడు. ఆ తర్వాత మిగతా డబ్బులు ఇచ్చి ఆవును తీసుకెళ్ళడం కోసం అదే మెట్టువలస గ్రామస్తులైనటువంటి సారా కన్నయ్య మరియు సిపాయిలకు తోడు తీసుకొచ్చి శుక్రవారం 10 గంటల సమయంలో ఆంధ్ర వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పైడితల్లి ఇంటికి వెళ్ళాడు. పైడితల్లి ఇంటికి వెళ్ళి మిగతా డబ్బులు ఇచ్చేసి ఆవును తీసుకెళ్లే క్రమంలో ఆవు ముందుకు వెళ్ళడానికి సమస్య ఇస్తున్నటువంటి సందర్భంలో ఈయన కూడా రమ్మన్నాడు. అందరూ కలిపి నలుగురు ఇప్పుడు చనిపోయిన ఆసామి డిసీజ్ అయినటువంటి పైడితల్లి, రామచంద్రయ్య, కన్నయ్య, సిపాయికి అందరూ కలిపి ఆ ఊరు మెట్టువలస గ్రామం వరకు వెళ్ళారు. ఆ గ్రామం వెళ్ళినప్పుడు చీకటి అయింది. అదే రోజు శుక్రవారం చీకటి అవడం వాళ్ళందరూ కూడా ఈ కన్నయ్య, సిపాయి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ పైడితల్లి అన్న ఆయన చీకటి అయిపోయింది కాబట్టి అక్కడే పడుకోమని కోరగా అక్కడే పడుకున్నాడు రామచంద్ర ఇంటి దగ్గర. ఆ సందర్భంలో వాళ్ళు అక్కడ మట్టి కళ్ళు అవి ఇవి తాగారు, నాన్ వెజ్ కూడా తిన్నారు. తినే సందర్భంలో ఆ మత్తులో సందర్భంలో ఇప్పుడు ఈయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ వైఫ్ తాలూకా చెయ్యేది పట్టుకున్నాడని, దాని సందర్భంలో ఆమె కేకేసిందని, దానిపై కోపంతో ఆయన పైన ఈ రామచంద్రయ్య పైన నుంచి పైడితల్లి పైన రామచంద్రరావు కొద్ది కోపం అయ్యాడని, ఆ సందర్భంలో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే సందర్భం నుంచి ఏదైనా చేస్తారని ఉద్దేశం తెలిపోతే అది వస్తున్నటువంటి రిటర్న్ అయ్యే తోవ కాకుండా వేరే తోవలో వెళ్ళిపోతున్న సందర్భంలో ఈ రామచంద్రయ్య ఆడిని వెంబడించి కర్ర పట్టుకొని వెనక నుంచి వెంబడించగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి బ్యాక్ సైడ్ నుంచి నెత్తి మీద కొట్టి పొట్టగాడు పడిపోయినట్టుగా చీకట్లో వీడు అక్కడి నుంచి వచ్చినట్టుగా ఈరోజు నిన్న వచ్చి విఆర్ఓ పూణేరు దగ్గర సరెండర్ అయిపోయాడు కర్రతో సహా. ఆ సందర్భంలో మేము కేసుని మర్డర్ కేసు కింద దర్యాప్తు ఆల్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ పికప్ చేసి ముద్దాయిని ఇమీడియట్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ డిపోలతో పనిచేస్తున్న హమాలీ కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, వారికి పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. భద్రత కల్పించాలని, తమను ఆదుకోవాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మద్యం షాపులను దశల వారీగా ఎత్తివేస్తుందని, ఈ క్రమంలో డిపోలో ఉన్న హమాలీ కార్మికులు పని లేకపోవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారిని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు, జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు వంగమూడి కొండలరావు పాల్గొన్నారు. ఒకప్పుడు మా తాతగారు మా నాన్నగారి కాలంలో ప్రభుత్వ సారాయి దుకాణం ఉండేది. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వం వైన్ షాపుల్ని సరఫరా చేస్తున్నారు. అయితే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికీ 33% షాపుల్ని, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 515 షాపుల్ని మూసివేశారు. మంచిదే, మేము దాన్ని కాదంటలేదు, మా ఆడపడితో మేము సపోర్ట్ చేస్తున్నాం. అయితే ఈ వైన్ షాప్, ఈ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ మన మారంపూడి ఒక్కంపేట దగ్గర ఉన్న డిపో కానీ, జిల్లాలో 3 డిపో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో ఇదే వృత్తిని నమ్ముకుని, ఇదే పని నమ్ముకుని హమాలీ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇంకో 40 సంవత్సరాలుగా ఈ ఆధారం తప్ప వేరే ఆధారం లేదు. కానీ ఈ షాపులు తగ్గిపోవడం వల్ల, బాక్సులు తగ్గిపోవడం వల్ల కనీసం నెలకి ఈరోజు 5,000 రూపాయలు కూడా రావట్లేదు. మీరే చెప్పండి మిత్రులారా, ఈ రోజుల్లో ఒక పక్క అన్ని ధరలు పెరుగుతున్న వేళలో, ప్రపంచ మహమ్మారి కరోనా కాటేస్తున్న వేళలో 5,000 రూపాయలతో ఎలా బతకాలి? ఒక పక్క ఏమో వెల్లుల్లిపాయ తినండి, ఆవాలు తినండి, జీలకర్ర తినంటారు. ఎలా తినాలి? 5,000 రూపాయలు ఎలా తినాలి అర్థం కావట్లేదు. అందుకని మేము అడుగుతున్నాం, దయవుంచి మీరు ఈ షాపులు మీరున్న 5,000 మొత్తం పోద్ది కాబట్టి మొత్తం కార్పొరేషనే ఉండదు. అందుకని మమ్మల్ని అందరినీ కూడా 4వ తరగతి ఉద్యోగులుగా మేము ఈరోజు చాలా డిపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్, బీసీఎల్ ట్రైబల్, ఉదాహరణ సబ్ కలెక్టర్ ఆఫీస్, ఇరిగేషన్, ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్ కానీ పర్మనెంట్ కానీ మమ్మల్ని ఈ 4th క్లాస్ అంటే 3rd ఈ 4 ఉద్యోగులు నియమించాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు బీసీ రంగంతో పాటుగా అనేక వృత్తిదారులకు మీరు డబ్బు ఇస్తున్నారు. నెలకి ఇంతని, సంవత్సరం ఇంతని ఇచ్చారు. ఆర్థిక రంగం అందరికి ఇచ్చారు. హమాలీ కార్మికులకి కరోనా కాలంలో చాలా కష్టంగా ఉన్నాం కాబట్టి మాకు కనీసం 10,000 రూపాయలు పైన సరే మాకు హమాలీ కార్మికులు ఇవ్వమని కోరుతున్నాం. మీరు 5,000 రూపాయలు అప్పు ఇచ్చారు, ఈ కాలంలో అప్పు ఇచ్చారు, సరే మంచిది, అప్పుడు అప్పు ఇచ్చాం. దీన్ని వెంటనే మాఫీ చేయమని మేము కోరుతున్నాం. పని భద్రతని కల్పించాలని కోరుతున్నాం. ఈ డిమాండ్ ఇప్పటికే సబ్మినోట్స్ ఇచ్చాము. నిన్న విజయవాడలో ఎండీ ఆఫీస్ చర్చలు జరిగినాయి. మేము ఒకటే వెళ్తున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మాకు ఈ నెలాఖరికల్లా మీరు సమస్యను సాల్వ్ చేయకపోతే కరోనా కన్నా దాని బాబు వచ్చినా సరే మేము ఊరుకునే లేదు, రోడ్డు మీద ఉంటాం, రోడ్డు మీద తిరుగుతాం, మీ ప్రభుత్వాన్ని సమ్మె చేస్తామని కార్మికులు ఉసురుతో పెట్టుకోవద్దని తెలియజేస్తున్నాం. కార్మికుల ఐక్యత. హైదరాబాద్ బేగం బజార్లో 2.25 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నాలా అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని, ప్రతిపక్షాలకు ఏ పని లేక అవాకులు చెవాకులు పేల్చుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గల ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ను సందర్శించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు. ఇటీవల ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించారన్న సమాచారంతో సమీక్ష నిర్వహించారు. మావోయిస్టులు కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారని సమాచారం. డీజీపీ పర్యటన నేపథ్యంలో ఏజెన్సీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇన్ఫార్మ్ చేస్తాను, మీకు ప్రజలకు విజువల్ ఇస్తే ఇంకే ఓకే గ్రూప్లో పెట్టేస్తాను. ఓకే మీరు అన్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మండల కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో మొక్కలు నాటి హాస్పిటల్లోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గుండాగానే కవితారాములు, డీసీసీబీ అండ్ డీసీఎంఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైఎస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వారి పుట్టినరోజుకు మొక్క నాటడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన తుంగతుర్తి నియోజకవర్గము ఎన్నో ఏళ్ల తరబడి అట్టడుగున ఎడారిగా మారిపోయింది. అలాంటి మన తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలను రావడానికి మన ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు, జగదీష్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి మనకు జలాలను తీసుకొచ్చి ప్రతి గ్రామానికి చెరువులు, కుంటలు నింపడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు ప్రజల మనిషి కాబట్టి ఎప్పుడూ ప్రజలతో అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంట ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. వారు ఎల్లప్పుడూ మరి ఆరోగ్యాలతోని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతోని ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇంకా ఎన్నో పెద్ద పదవులు పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నల్గొండ జిల్లా హాలియాలో మంత్రి జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోములు నరసింహయ్య. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జిల్లా మంత్రి మాట్లాడుతున్నాడు. జగదీశ్వర్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లాలో ఉద్యమ కాలం నుండి ఇప్పటి వరకు రెండో పర్యాయం మంత్రిగా జిల్లాకు చేసిన సేవలు, అన్ని సేవలు జిల్లాను ఇంకా అన్ని రకాల అభివృద్ధి పదవులు, ఎస్ఎల్బీసీకి సొరంగ మార్గాన్ని పూర్తి చేయించడానికి, ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్లు, ఇరిగేషన్ వర్క్స్ కూడా పూర్తి చేయించడానికి చదువులు చూపిస్తున్నారు. ఇంకా చదువులు చేయాలని కొంతమంది వలలేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఆ వలయాల్లో మన శిక్షణ ఎవరు కూడా పోకుండా చూసుకునే బాధ్యతగా అందరం సమిష్టిగా పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేయడం కోసం జన్మదిన శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్ష. అధికారులు రాజకీయ ఒత్తిడులకు లొంగనవసరం లేదని స్పష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎంపీ హర్షకుమార్. దేశంలో ఎక్కడా జరగని భారీ స్కాములు రాష్ట్రంలో జరుగుతున్నాయని ఆరోపణ. జగన్ విస్మరిస్తున్న పథకాలతో ముస్లింలు ఆర్థికంగా నష్టపోతున్నారన్న టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. జగన్ చెప్పిన మాటలను నమ్మి ఓట్లు వేసే నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆగ్రహం. పచ్చని పల్లెలకు సైతం వదలని కరోనా మహమ్మారి. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో తొలి కరోనా కేసు నమోదు. హైదరాబాద్ బేగం బజార్లో 2.25 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం.
ప్రతిపక్షాలపై మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.